అందరూ బాగున్నారా? సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మేకప్ వీడియో అండి. జస్ట్ డైలీ వేర్ మేకప్ చూపించబోతున్నాను సింపుల్గా. సో మరి స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ నేను వచ్చేసి ఫేస్ క్లీన్ చేసుకోబోతున్నాను వెట్ టిష్యూతో. కొద్దిగా బొట్టు అవన్నీ పెట్టుకొని చూపిద్దాం అనుకుంటున్నాను. లైక్ పంజాబ్ డ్రెస్ మీద అయితే సింపుల్గా పంజాబ్ డ్రెస్ మీద ఎలా తయారవుతాను విత్ ఫౌండేషన్ అని చుక్కు బ్రష్ కన్నా హ్యాండే ప్రిఫర్ చేస్తాను కాబట్టి సో ఫింగర్స్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అన్నిటికంటే ముందు నేను సన్ స్క్రీన్ అప్లై చేస్తాను. ఇది ఈ బ్రాండ్ యూస్ చేస్తున్నాను. నేను ఈ పర్టికులర్గా బ్రాండ్ ఎందుకు మామూలుగా చూపిస్తున్నాను, బట్ మనం ఇండియాలో మనకి వేరే వేరే బ్రాండ్స్ దొరుకుతాయి. సో నేనేం రికమెండ్ చేస్తానంటే 50 యూస్ చేస్తే ఏంటంటే మన స్కిన్ ప్రొటెక్టెడ్గా ఉంటుంది. ఈవెన్ ఈ వింటర్ అయినా సమ్మర్ అయినా ఏ సీజన్ అయినా నేను సన్ స్క్రీన్ యూస్ చేస్తాను. అట్లీస్ట్ ఈ క్వాంటిటీ యూస్ చేస్తాను. ఇంత తీసుకొని సో నెక్, ఇయర్స్, సన్ స్క్రీన్ అయిపోయిన తర్వాత ప్రైమర్ వాడాలి. ప్రైమర్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు పోర్స్ కనపడుతున్నాయి కదా చూడండి, లైట్గా ఆ పోర్స్ మనకు క్లోజ్ అవుతాయి. అది బట్ ప్రైమర్ అయినా మిస్ చేస్తాను కానీ సన్ స్క్రీన్ అయితే మిస్ చేయను. సెకండ్స్ ఉన్నాయి చూడండి, అక్కడ రాయడం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు ఫౌండేషన్ అప్లై చేస్తాం కదా, నెక్స్ట్ అవి కవర్ అవుతాయి అనమాట. నెక్కి కూడా ఇయర్స్కి కూడా. ఓకే, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సో ఇది వచ్చేసి మేకప్ మిరాకిల్ అండి. బట్ ఫౌండేషన్ ఇదే వాడాలని ఏం లేదు, మీ స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేది వాడితే సరిపోతుంది. సో ఇది నా స్కిన్ టోన్కి మ్యాచ్ అవుతుంది. నేను కొద్దిగా 2 డ్రాప్లు చూడండి నేను తీసుకున్నాను, అంతా తీసుకొని అలా డాప్ చేస్తాను అక్కడక్కడ. నెక్ అన్ని ఏరియాస్లో చూస్తున్నారు కదా, అంతే. ఎక్కువ యూస్ చేయను ఫౌండేషన్, దానివల్ల ఏంటంటే ఎక్కువ యూస్ చేస్తే నాకు ఏదో కేక్ ఫినిష్ అనిపిస్తుంది. కాబట్టి నేను చాలా మినిమం యూస్ చేయడానికి ట్రై చేస్తాను. నా స్కిన్కి అయితే సూట్ అవ్వదు కొద్దిగా ఎక్కువ యూస్ చేయడం వల్ల. యూస్ చేసి చేయనట్టుగానే యూస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఇండియాలో దొరికేది వైట్ టోన్ పౌడర్. ఇదైనా యూస్ చేయొచ్చు, లేదంటే మ్యాక్ స్టూడియో ఫిక్స్. నేనైతే లూజ్ పౌడరే ఫినిష్ దీనికి ఇష్టపడతానండి ఎక్కువగా. అంటే అన్లెస్ ఏదన్నా పెళ్ళిళ్ళకి అట్లా వెళ్తే తప్ప ఐ ప్రిఫర్ దిస్ వన్. సో దీన్ని కొద్దిగా అలా చేతిలో వేసుకొని మన ఓల్డ్ స్టైల్లో లాగే అలా డాప్ చేసి అలా లైట్గా చాలుకి తగులుకోవాలన్నట్టు. బ్రష్తో కూడా కావాలంటే బ్రష్తో కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ ఐ ప్రిఫర్ దిస్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నా దగ్గర ఇది కూడా ఇండియాలో తీసుకున్నాను, ఇలా 3 కలర్స్లో ఉంటుంది. సో ఇది బ్లష్ అండ్ కాంటూర్ అండ్ దిస్ హైలైటర్, ఈ 3 కలిసి ఉంది. సో నేను ఏం చేస్తానంటే ఈ పింక్ కలర్ తీసుకొని లైట్గా ఫింగర్స్తో అలా 2 ఫింగర్స్తో ఇలా తీసుకొని ఇక్కడ 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 దాన్ని ఐస్ దగ్గర పైకి స్ట్రోక్ చేయాలి. స్ట్రోక్ ఇస్ అప్వర్డ్. ఓకే, సో మళ్ళీ 2 ఫింగర్స్ ఒకసారి తీసుకొని ఇక్కడ అంటే మనకి సన్ ఎక్కడైతే తగ్గుతుందో ఓకే నోస్ మీద అయిపోయిన తర్వాత లైట్గా హైలైటర్ తీసుకుంటాను ఇప్పుడు. ఓకే, చూసారు కదా, మళ్ళీ అప్వర్డ్స్ ఫింగర్తో 1 ఫింగర్తో ఇలా తీసుకొని ఐస్ మీద ఇట్లా దాన్ని కూడా డాప్ చేస్తాను. మళ్ళీ సేమ్ 1 ఫింగర్తో తీసుకొని సేమ్ అక్కడ డాప్ చేస్తాను. అండ్ సేమ్ అదే 1 ఫింగర్తో తీసుకొని టిప్ దగ్గర ఇక్కడ నోస్ ఈ టిప్ ఉంది కదా ఇక్కడ అండ్ ఇక్కడ. సో దీన్ని ఇలా స్ట్రైట్గా డాప్ చేస్తే నోస్ ఇప్పుడు నాకు చూడండి కొద్దిగా వెడల్పు ఉంటుంది, నోస్ కొద్దిగా షార్ప్గా కనిపిస్తుంది. ఓకే, సో అయిపోయింది. సో మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఉంది చూస్తున్నారు కదా. దీని వచ్చేసి జస్ట్ లైట్గా ఆల్రెడీ నాకు కొద్దిగా తిగ్గానే ఉన్నాయి కాబట్టి ఎక్కువ స్ట్రోక్స్ ఇవ్వను.
సో ఇది ఐలైనర్ పెన్సిల్ అండి, ఇలా ఉంటుంది. నేను ఏం చేస్తానంటే మొత్తం ఐలైనర్ అంతా క్లీను, ఇక్కడ నాకు ఈ కార్నర్ ఉంది కదా, దీన్ని ఇలా వింగ్ లాగా ఇస్తాను. కనపడుతుందా? అలా వింగ్ లాగా ఇస్తాను పైకి. ఇక్కడ కూడా ఓన్లీ అలా వింగ్ లాగా. ఓకే, చూసారు కదా, అలా అలా వింగ్ లాగా పైకి ఇస్తున్నాను. ఇది మామూలుగా ఇప్పుడు వెస్ట్రన్ వేర్ వేసుకున్నాను అనుకోండి, అలా అలా వింగ్ ఇవ్వను. ఈరోజు చుడిదార్ వేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి సో అట్లా వింగ్ లాగా ఇచ్చాను. అండ్ ఐస్కి లైనర్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఇదేంటంటే ఇది జస్ట్ మామూలుగా షాప్లో కొన్నానండి, అంత పెద్ద బ్రాండ్ కాదు. 150కి వచ్చింది మన డబ్బుల్లో. కాకపోతే నేను వాటర్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. లైక్ ఇప్పుడు ఈ ఐలైనర్ ఉందండి, పెద్ద బ్రాండెడ్ కాదు, బట్ నాకు కంఫర్ట్ ఏంటంటే దీనిలో వాటర్ ప్రూఫ్ కావాలి. నాకు ఏ ఐలైనర్ అయినా ఈవెన్ మస్కరా అయినా వాటర్ ప్రూఫ్ ప్రిఫర్ చేస్తాను. అది అన్నట్టుంది. ఇది కొద్దిగా ఇంకా లిప్ కిందకే ఉంది. ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు నేను ఇలా పైకి రోల్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా రోల్ చేయడం వల్ల ఏంటంటే పైకి లిఫ్ట్ అయింది. సో అదండి, ఐలాషెస్ అయిపోయింది. అండ్ ఫైనల్గా వచ్చేసి లిప్స్ కొద్దిగా డ్రైగా ఉన్నాయి. సో యాక్చువల్గా అయితే నేను లిప్స్టిక్ ఇది మీకు తెలిసే ఉంటుంది. సో ఇది మామూలుగా మనకి ఇలా ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది, పింక్ వేస్తే అది ఒక పింకిష్ కలర్ వస్తుంది. ఈ మనకి ఏ గాజు షాప్లో అయినా ఎక్కడైనా కూడా దొరుకుతుంది. ఇది కూడా బ్రాండెడ్ కాదు, జస్ట్ బికాస్ ఇట్ గివ్స్ ద కలర్ అండ్ లాంగ్ టైం స్టే ఉంటుంది కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేస్తాను అదనమాట. అండ్ కొద్దిగా మనకి వెస్లిన్ లాగా కూడా ఉంటుంది, గ్లాసీగా ఉంటుంది కాబట్టి నేను దాన్ని ప్రిఫర్ చేస్తాను అనమాట. సో మోస్ట్లీ అంతా మేకప్ అయిపోయింది. అండ్ ఫైనల్ టచ్అప్ బొట్టు, తిలకం. సో నా దగ్గర ఇప్పుడు డార్క్ మెరూన్ కలర్లో ఉంది బాగా. సో ఆ బొట్టు పెడితే వచ్చే అందం వేరు. ఐ లైక్ దాట్, ఎస్పెషలీ పంజాబ్ డ్రెస్లు వేసుకున్నప్పుడు, వెస్ట్రన్ మన ఇండియన్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు. సో ఇంత చేసి ఇయర్ రింగ్స్ పెట్టకపోతే అందం రాదు కదండి. అది సో ఓపెన్ హెయిర్ పెడతాను, ఎందుకంటే ఇది జస్ట్ ఫేస్ వీడియో కాబట్టి కొద్దిగా ఎలా ఉంటుందో ఐడియా కోసం చూపిస్తాను. సో కొద్దిగా సైడ్కి తీస్తున్నాను హెయిర్. సో చూసారా, బాగుందా నా ఇండియన్ ఎథనిక్ మేకప్? అంటే సింపుల్ డైలీ వేర్ పంజాబీ డ్రెస్ మేకప్ అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చుకోండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్. సీ యూ సూన్.